ఈ సాంగ్ మిక్స్ బై DJ హరీష్ ఫ్రమ్ నెల్లూరు. ఆయన చెప్పండి, వెజ్ నాన్ వెజ్? నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. ఆంటీ అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి. పన్ కర్రీ 100, పన్ కర్రీ 100, 2 కర్రీస్ 150, 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200. అలా ఐటమ్ బట్టి. రే ఒక్కొక్క కర్రీకి అంత రేట్స్ ఉంటే మన ఆల్ మిక్స్ ఎంత ఉంటదంట? మనం అన్ని కొంచెం కొంచెం కదరా, మరి అంత ఎక్కువ ఉండదు. తిను. మీరు మొత్తం 1000 అయింది. ఎందుకండి? 2 లివర్లు ఎక్స్ట్రా. 2 లివర్లు ఎక్స్ట్రా. బావా ఇట్లా లేవు. ఏంది ఎప్పటికో లొల్లి ఉంటుంది. ఇది పడుకున్నోని లేపుతావు. చెప్పేంది? ఎవరో పద్మనంటే నీకు వాట్సాప్ లో ఐ లవ్ యూ మెసేజ్ పెట్టింది. నీ పిచ్చిదానా నీ ఎంకమ్మ, నా గురించి తెలుసు కదా నీకు. ఎవరైనా ఏమన్నా ఇస్తే నేను అప్పుడే వాపస్ ఇచ్చేస్తా. ఎవరైనా ఏమన్నా పంపిస్తే అప్పుడే పంపిస్తా. ఆమె దానికి మళ్ళీ పంపించేయి, ఫార్వర్డ్ కొట్టే వాట్సాప్లో సేమ్ అది ఏం పంపిందో అదే రిటర్న్ పంపించేసాయి. అవును బావా, ఆమె రిటర్న్ పెట్టినా. సరే. చెప్పండి మేడం. మీరు 6 గ్యారెంటీలకు అప్లై చేసిరు కదా, ఎంక్వైరీ చేయనీకి వచ్చిన. అవును మేడం, అప్లై చేసినాం. రేషన్ కార్డు ఉన్నదా అంటే లేదు, కావాలని ఇందులో రాసిరు. అవును మేడం, మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కావాలని అందులో రాసినాం. మీకు రేషన్ కార్డు కావాలంటే మా కొన్ని కండిషన్లు ఉన్నాయి, తెలుసా మీకు? ఏం కండిషన్లు? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం ఎంత తీసుకున్నావు? 5 లక్షలు తీసుకున్నా. 1,00,000 కంటే 1 రూపాయి ఎక్కువ తీసుకున్నా రేషన్ కార్డు రాదు. మేడం, మా పక్కింటోడు 8 లక్షలు కట్నం తీసుకున్నాడు, అయినా కూడా వానికి రేషన్ కార్డు వచ్చింది. మీ పక్కింటోడు రేషన్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి 7 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. వాని దగ్గర ఇప్పుడు 1 లక్ష మిగిలినాయి, అందుకే వానికి రేషన్ కార్డు ఇచ్చినాం. మీ మోహాల మంట. ఓ చీర కొనుక్కుంటే పైసలు ఇవ్వవా? అగ్గరు ఇప్పుడు ఎందుకు సీరే? సమ్మక్క జాతరకు పోవద్దా? పాయింట్ జేబుల 1000 రూపాయలు తీసుకోపో. 1000 రూపాయలు చీరకి అయితే మరి జాకెట్ కుట్టించుకోవద్దా? అబ్బర కొడుకు, జాకెట్ అయితే మీ అవ్వారింటికి పోయి కుట్టించుకోపో. చీర అనగానే సంబరంగా ఇచ్చినవు పైసలు, జాకెట్ అనగానే మా అవ్వగారింటికి పోమ్మంటానవేంది? నీ జాకెట్ కి అయ్యే పైసలతోటి 2-3 చీరలు కొనవచ్చు. నిమ్మలంగా జాకెట్ కుట్టించుకో. నువ్వు అట్లరా, నీ ఇట్లత్తా, ఇద్దరం కలిసి సమ్మక్క గద్దె కాడ కలుద్దాం, మొక్క అప్ప చెప్దాం. ఇక పో. బుజ్జి కొంచెం ఫోన్ చూడు. హలో మేడం, సార్ లేడా మేడం? సార్ కొంచెం బిజీగా ఉన్నారు, చెప్పండి. మేడం, సార్ పిఏని మాట్లాడుతున్నా. కూరగాయలు కోసేటప్పుడు వేలు దిగింది, ఈరోజు ఆఫీస్కి రాడంట అని చెప్పండి మేడం. ఎంత తెలియలేదయ్యా నీకు? కూరలు కట్ చేస్తుంటే తెలు తెంపుకున్నావా? మీ సార్ 6 సంవత్సరాల నుంచి వస్తాడు, ఏం కాలేదు.